ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు బాబా గారు మనకి ఏం సందేశం ఇవ్వబోతున్నారు అనే చూద్దాం. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఇది నీకొక గొప్ప అవకాశం. నీ సాయి కళ్ళల్లోకి ఒక్కసారి చూడమ్మా. నీ కోరిక తీరకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు నీకు తెలియచేస్తాను తల్లి. నీ కోరికలు తీరకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఈరోజు నీకు ఈ ఆదివారం నాడు నీ సాయి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఒక్కసారి చేజార్చుకోకుండా వినిచూడమ్మా. ఈరోజు నీ మనసులోని కోరికని నాతో పంచుకున్నావు. అది ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే వెంటనే తీర్చే బాధ్యత ఈ సాయిది. ఎందుకంటే నువ్వు ఎంతో శ్రద్ధగా భక్తితో ఈరోజు నా ముందుకు వచ్చి నువ్వు అనుకున్నది సాధించాలి అని ఎంతో ప్రేమగా నా ముందు అడుగుతున్నావు తల్లి. అందుకే నీకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాను. నీ కోరిక తీరకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని నువ్వు సరిదిద్దుకుంటే నీ జీవితంలో నువ్వు ఏది అనుకుంటే అది జరిగిపోతుందమ్మా. తల్లి, మనసులో ఉన్న ఆలోచనలు ముందు బయటపెట్టు. నా ముందు చెప్పుకో నీ సమస్య ఏంటో. ఆ తర్వాత నీకు దానికి తగిన పరిష్కారాన్ని కానీ నేను అందిస్తాను. శ్రద్ధ లేని భక్తి అద్దం, కానీ విద్య రెండూ వ్యర్థమే. దానం చేయకుండా దాచిన ధనం కానీ ఎవ్వరికీ ఉపయోగపడకుండా వృధా అవుతుంది కదా. సమయానికి అవసరం ఉన్నవారికి నీకు మిగులుతుంది. కాబట్టి నీ దగ్గర ఉన్న ధనం నీకు ఉపయోగకరంగా లేకపోయినప్పుడు అది వ్యర్థమే అవుతుంది. ఎప్పుడైనా సరే నీ ముందుకు వచ్చి ఎవరైనా కష్టంలో ఉన్నారని ఆదుకోమని అడిగితే వెంటనే ఆలోచించకుండా సాయం చేయడానికి ప్రయత్నం చేయి. నా భక్తులలో ఉండవలసిన మొదటి లక్షణం ఇదే తల్లి. అందుకే నీతో ఈ మాటలు చెబుతున్నాను తల్లి. నీ మనసు వెన్నలాంటిది. నువ్వు ఎప్పుడూ నా మాటలే వింటావు. భక్తితో ఏదైనా సరే అడగకపోయినా సరే ఎవరైనా సాయం కోసం వస్తే సరే వెంటనే అందించడానికి ప్రయత్నం చేస్తావు. ఎవరైనా కష్టంలో ఉంటే అల్లాడిపోతావు తల్లి. నీ మనసు అంత గొప్పది. అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి. నువ్వు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు. ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని మర్చిపోకు తల్లి. అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం అనేది ఉంటుంది చూడమ్మా. అమిత సంతోషాన్ని నీకు ఇస్తుంది. పిరికితనం మనిషిని బలహీనపరుస్తుంది తల్లి. అదే ఆత్మవిశ్వాసం అయితే మనిషిని విజయాల వైపు నడిపిస్తుందమ్మా. వీటిని నువ్వు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు చేయవలసింది చేయి, భయపడకు. మనసుకి ధైర్యంగా ఉంచుకొని ప్రయత్నం చేయి. నీ మనసులోని విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీకున్న కోరిక చెప్పుకోవడానికి నా ముందు కూర్చున్నావు. ముందు నీ చుట్టూ ఉన్న మాయని దూరం చేసుకో. ఆ మాయ నుండి నువ్వు బయటపడితే నీ చుట్టూ అంతా సంతోషకరమైన వాతావరణమే కనిపిస్తుంది తల్లి. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూస్తూ ఉండమ్మా. అది ఏ రూపమైనా సరే నీ ఇంట్లో నేను విగ్రహ రూపంలో కనిపిస్తాను. అక్కడే కూర్చొని చూడు. లేదా ఒక ఫోటో రూపంలో ఉంటే ఆ ఫోటోని తదేకంగా చూస్తూ కూర్చో. లేదు అంటే నా దగ్గర ఒక ఫోటో కానీ విగ్రహం కానీ ఏదీ లేదు, బాబా మిమ్మల్ని చూడాలంటే ఎన్నో కృషుల దూరం నేను కూడా రావాలి అని నువ్వు అనిపిస్తే వెంటనే నీ చేతిలో ఉన్న ఫోన్లో ఒక్కసారి వాల్పేపర్ రూపంలో నన్ను చూడు తల్లి. అంతే చాలు. నీ ముందు వచ్చి వాలిపోతాను. నీ మనసులోని కోరికను వినడానికి వస్తున్నాను తల్లి.
నీ సమస్యను తీర్చడానికే నీ ముందుకు వస్తున్నాను తల్లి. ఈ కష్టం చూసా నువ్వు భయపడుతుంది. ముందు ఆ కన్నీళ్లు తుడుచుకొని ఆ కష్టం ఏంటో నాకు తెలియపరచు. ముందు ఆ కళ్ళల్లోకి చూస్తూ కాసేపు మౌనంగా ఉండు. ఈ సాయి ధ్యానం చేయి. వెంటనే మనశ్శాంతి లభిస్తుంది. నా మాటలు విను. ఎల్లప్పుడూ సాధువులతో అనుబంధంగా ఉండు. వారి కథలను విను. వారి పాదాలను పూజించు. తద్వారా అన్ని పాపాలు ప్రక్షాళన చేయబడతాయి. తల్లి, నీ జీవితం నా బాధ్యత. నీ భారాన్ని నాపై వేయి. నీ కష్టాలను భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా నామస్మరణ చేస్తూ ఉండు. నువ్వు ఎక్కడైనా నా సహాయం ఖచ్చితంగా ఒక్కసారి కాకపోయినా మరొకసారి అందుకుంటావు. ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది. నీలో ఉన్న ఆవేశాన్ని కాస్త తగ్గించుకో. నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న ఆవేశాన్ని తగ్గించుకొని ముందడుగు వేస్తావో అప్పుడు ఖచ్చితంగా ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండు. అలాగే నీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారికి గౌరవం ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం తింటావా అని అడిగి చూడు. వారు తింటారో లేదో కానీ నీకు అది మంచి జరుగుతుంది. సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది. బాబా నీ మాటలు విన్న తర్వాత నా మనసు కుదుటపడింది అని నా బిడ్డ ఎప్పుడు ఓపిక తెచ్చుకొని నా మాటలు వింటూ ఎంతో సంతోషంతో నవ్వుతూ కనిపిస్తుంది. కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది తల్లి. భగవంతుడు కష్టానికి తప్పకుండా ఫలితం ఇస్తాడు. నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడులే, గుర్తుంచుకో. నువ్వు ఎప్పుడైతే కష్టాలని ధైర్యంగా ఓపికగా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ కాదు తల్లి, ఆశాకిరణం కనిపిస్తుంది. నీకు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి? నీ మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఈరోజు నేను చెప్పే మాటలు వింటూ ఖుషీగా నవ్వుతూ ఉన్నావు. నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు. అది సరైన సమయానికి నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు కదా. మరి చింతించకు. భగవంతుని పట్ల కృపగా ఉండు. ఎప్పుడైతే మన పాప పరిహారం జరుగుతుందో అప్పుడు భగవంతుడే నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు. అతని పరిశీలనలో జీవునికి జరగవలసిన పరిహారాలు నివృత్తి జరుగుతుంది. తల్లి, నువ్వు నా కోసం ఏమిస్తావు అని అడిగితే నా బిడ్డ నాకు తెలుసు ఏమిస్తుంది అని నేను కోరుకునేది ఒక్కటే. 1 శ్రద్ధ, 2 సబూరి. ఈ 2 రూపాలలో వారికి ఉన్న కోరికలు, వారికి ఉన్న కష్టాలు అన్నింటినీ నేను ఈ రూపంలో తీసుకుంటాను. అదే 1 రూపాయి లేదంటే 2 రూపాయలు రూపంలో తీసుకుంటాను. నేను అడిగితే 2 రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్నాయి ఈ రూపాయలు కాదు తల్లి. 1 నిష్ఠ, అనన్యమైన నమ్మకం అనేది ఉంచుకోవాలి. 2వది సబూరి, సంతోషంతో కూడిన ఓర్మి అనేది నీకుంటే నువ్వు ఏదైనా సాధిస్తావు అన్న నమ్మకంతోనే నేను నా బిడ్డల దగ్గర ఈ శ్రద్ధ, సబూరిని అందుకుంటూ ఉంటాను. నన్ను ప్రేమతో పిలిచి వారి వద్దకు నేను పరిగెత్తుకొని పోయి ప్రత్యక్షమవుతాను. తల్లి, నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమని మాత్రమే. అది ఎవరి ఇంకా గుర్తించటం లేదు. దేవుని పట్ల విశ్వాసం ఉంచితే చాలు. ఎట్టి పరిస్థితుల్లోని నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూస్తే వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోకపోతే జీవితం ఎంతో బాగుంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా కనిపిస్తారు. నవ్వుతూ ప్రశాంతమైన జీవితం నీకు కనబడుతుంది. వారిలో ఉన్న చెడు లక్షణాలను నువ్వు చూసినట్లయితే నీ చుట్టూ కూడా చెడు వాతావరణం అనేది ఏర్పడుతుంది. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనకు మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. అంతేకాని ఎవరిని నువ్వు నొప్పించకూడదు. ఎవరి కర్మ బాధ్యతలను వారే అనుభవించాలి. కాబట్టి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. అలాంటప్పుడు నువ్వు చేసే మంచి కర్మలు నీ చుట్టూ ఉంటాయి. అదే నువ్వు చెడు చేస్తే ఆ చెడు కర్మలు నిన్ను పట్టి పీడిస్తాయి. కాబట్టి సన్మార్గంలో నువ్వు నడవాలన్నదే నా ఉద్దేశం.
తల్లి దైవం మానుష రూపేణా అంటే దైవం ఎక్కడో లేదు, మనిషి రూపంలోనే మన చుట్టూ మన దగ్గర ఉంటుంది. మనల్ని నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి, మన ఈ భౌతిక శరీర ధారణకు కారణమైన తండ్రి, మన చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లు అజ్ఞానం తొలగించిన గురువు, మనకు సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం. కాబట్టి వారికి ఎప్పుడూ నువ్వు కృతజ్ఞతగా ఉండాలి. తల్లి, ఈరోజు నా మీద నమ్మకంతో నేను చెప్పిన విధంగా నా కళ్ళలోకి చూస్తూ కూర్చున్నావు, నీ బాధని పంచుకుంటున్నావు. భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వు అనుకోవచ్చు, కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఈ విధంగా పరీక్షిస్తున్నాడు అని ఎందుకు అనుకోకూడదు? నీకు వ్యతిరేకంగా దుష్కృత్యాలు చేయు వారిపైన నువ్వు మండిపడకూడదు. ఈ సాయి నిరంతరం రక్షిస్తున్నాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉంటే చాలు. ఎవరి తప్పులు వారికే బాధిస్తాయి. ఇది గుర్తుపెట్టుకో. జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వాళ్లకు చెడు చేయకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, తల్లి మీదనే నీ చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. నేను నీ ప్రార్థనలను వినడం లేదని నువ్వు అనుకోవద్దు. ప్రతిరోజు నీ ప్రార్థనలు వింటున్నాను. నేను నీ ప్రార్థనలన్నింటినీ కూడా మంజూరు చేస్తాను. కానీ నువ్వు శ్రద్ధ సబూరిని నాకు అందిస్తే చాలమ్మా. మన ఆలోచనలు మంచివైతే నీ చుట్టూ ఉన్నది కూడా మంచిగానే కనిపిస్తుంది. ఎదుటివారి ఆలోచనలు తప్పుగా ఆలోచిస్తే అవే భావనలు నీకు మొదలవుతాయి. విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు వద్దు. కాబట్టి వాటి నుండి నువ్వు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయి. అవసరమైన ఈ శ్రమంతా మనకు ఎందుకు చెప్పు? నువ్వు కేవలం శ్రద్ధతో, భక్తితో సాయి జపం చేయి. సాయి నామస్మరణాన్ని పలుకుతూ ఉండు. నన్ను కేవలం స్మరించడంలోనే నీ జీవితం మంచిగా సాగిపోతుంది. అంతఃకరణంలో నా యందు విశ్వాసం ఉంచాలి. ఏ కోరికలు కోరుకోకుండా నిష్కామంగా నన్ను ఆరాధిస్తే చాలు. నీ మనసులో ఉన్నది నీకేం కావాలన్నది నేను ప్రతి అడుగడుగునా నీ ముందుండి వాటిలో విజయాలను నీకు కలిగిస్తాను. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముళ్ళ నుండి తప్పించుకొని ముందుకు పోవటం ఒక్కటే సులభమైన ఉపాయం. అప్పుడే ఏ భయము లేకుండా మన శాశ్వత నివాసానికి మనం చేరుకోగలుగుతాము అని నా గురువు నాకు బోధించాడు. నువ్వు కూడా అదే దారిలో నడవాలన్నదే నా ప్రయత్నం తల్లి. అడిగిన క్షణమే అనుకున్నట్లుగానే నేను ఏ విధంగా నా బిడ్డతో చెప్పానో, ఏ విధంగా నేను కోరుకున్నానో ఆ విధంగానే ఈరోజు నా కడుపు నిండా నా బిడ్డ నాకు అన్నం పెట్టింది. దీనికి నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా తల్లి? ఎంత ఆనందం వేసిందో తెలుసా? నా బిడ్డ ఈరోజు అనుకున్నట్టుగానే నేను ఏం కావాలి అని అడిగానో అదే మనసుకు తోచినట్టుగా చేసి పెట్టింది. నిజంగా నాకు చాలా ఆనందం వేసిందమ్మా. ఈరోజు నువ్వు అనుకున్నట్టుగా నేను అడిగింది నువ్వు నాకు ఇచ్చావు. మరి నువ్వు అడిగింది నేను ఇవ్వాలి కదా తల్లి. తప్పకుండా ఇచ్చి తీరుతాను. అది నేనే ఇవ్వాలి. నువ్వు ఖచ్చితంగా ఆ విషయంలో సంతోషిస్తావు. నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావని నాకు తెలుసు. అంతా అనుకూలంగా మార్చే బాధ్యత నాది. నువ్వు ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు తల్లి. నువ్వు ధైర్యంగా ఉండగలిగితేనే ఈ సాయి కూడా సంతోషంగా ఏదైనా చేయగలడు. నేను ఉన్నాను అని నువ్వు నమ్మితే చాలమ్మా. నేను నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లి. మన మధ్యనున్నది ఏ అనుబంధం, ఏ జన్మలోనిది మన సంబంధం? నన్ను నడిపించే ఓ మార్గదర్శి నాకు తెలిసింది. నీ ఆరాధనయే నా ధ్యానం, అంతా నీ సాధనయే నా బిడ్డ. ఎన్ని మాటలు పలుకుతుందో ఈ విశాల విశ్వంలో. నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను బిడ్డ. హృదయమే నా నివాసం. నువ్వు సప్త సముద్రాలకు అవతల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి మాత్రం నీ మీదనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు నన్నే నమ్ముకున్నావు. ఎప్పుడు ఈ సాయి నామస్మరణంతోనే ముందడుగు వేస్తావు. ఏదైనా పని చేయాలంటే ముందు సాయితో అడుగుతావు. తల్లి, నీవు ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి వస్తే వెంటనే నా ముందు కూర్చొని మనసులో నీ బాధను చెప్పుకుంటావు. ఈ సమస్య వచ్చింది, ఇది ఏ విధంగా తీరుతుంది అని. బాబా అని 2 చీటీలలో వేసి నా పాదాల ముందు పెడతావు.
ఆ తర్వాత కళ్ళు మూసుకొని దాంతో చక్కగా నీకు కావాల్సిందే, నీకేం జరగాలని నువ్వు రాసిపెట్టి ఉంటావో అదే ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు. అది నీ మనసుకి నా మనసుకి తెలిసిన నిజం. ఒక జవాబులా నీకు ఆ పేపర్ రూపంలో ఇస్తానమ్మా. మనం చేసే పనిలోని నిజాయితీ, మనం మాట్లాడే మాటలలోని నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటల్లో కానీ అక్కడ జరిగిన సన్నివేశంలో కానీ నీ తప్పు లేనప్పుడు నువ్వు ఇంకెందుకు భయపడతావు? నువ్వు దైవానికి మాత్రమే భయపడాలి, మనిషికి కాదు. నీ మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉంటావు. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో చాలు. నీ బాబా నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు. ఇక అంతే చాలు. ఆ బాధని నేను మటుమాయం చేస్తాను. తల్లి, ఈరోజు ఈ ఆదివారం నాడు ఈ సాయి ముందు కూర్చొని నా కళ్ళల్లోకి చూస్తూ ఈ మాటలు వింటున్నావు కదూ. అసలు బాధ అనేది ఎలా పుడుతుంది? మనిషిలో కోరికలు ఎక్కువగా అయినప్పుడు మాత్రమే బాధ అనేది ఉంటుంది. అదే ఆ కోరికలను నువ్వు అణచుకొని నాకున్నది చాలు అని ఎప్పుడైతే అనుకుంటావో ఆ భగవంతుడు 3 పూటలా నాకు కడుపు నిండా అందిస్తున్నాడు. ఎంతకంటే నాకు ఇంకేమీ వద్దు. ఆ భగవంతుడికి నేను ఎంతగానో రుణపడిపోయాను తల్లి. నీ మనసులో ఎంత గొప్ప ఆలోచన ఉంది. అసలు నీకేం కావాలి అన్నది నాకు తెలుసు. జీవితంలో అందరిలోనూ నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండాలి అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రతి విషయంలోనూ నిన్ను బాధ పెడుతున్నారని నాకు తెలుసు. అది ఎంతో కాలం ఉండదులే. వారికి తగిన బుద్ధి పాఠాలు నేను నేర్పిస్తాను కదా. వారిని అలాగే మాట్లాడనివ్వు తల్లి. నీ జీవిత సమస్య నాది. నా పాదాల దగ్గర ఉంచావు. ఇక నువ్వు మర్చిపో. ఎవరి గురించి పట్టించుకోకు. వాళ్ళన్నది వీళ్ళన్నది అసలు ఆలోచించకు. ఎవరు అన్నది వారే అనుభవిస్తారు కదా. వాటి గురించి ఇక మరిచిపో. నీ పక్కన నిన్ను బాధ పెట్టే వారి గురించి కూడా అస్సలు ఆలోచించవద్దు. ముందు జరిగేది చూడు. దానికి తగిన పరిష్కారం ఆలోచించు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఏ కష్టం ఉందో ఆ కష్టానికి ఈ బాబా ముందు కూర్చొని చెప్పుకో. అంతేకాని ఎదుటివారితో చెప్పుకుంటూ ఉంటే ఎలాంటి ప్రయోజనము ఉండదు. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే నీ బుద్ధి, నీ జ్ఞానం ఆ విధంగానే పనిచేస్తుంది, తయారవుతుంది. నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది. నీ భావాలు దుర్మార్గంగా కనిపిస్తే, అలా ఆలోచిస్తే ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గులుగా నీకు కనిపిస్తారు. నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ కూడా నీకు మంచిగానే కనిపిస్తారు. నీ మాటకు, నీకు సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏదీ లేదు. తల్లి, సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది. బాబా అని ప్రతిసారి చెప్తూ ఉంటావు కదా. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అది మనశ్శాంతిని దూరం చేస్తుందమ్మా అని నేను కూడా నీతో చెప్తూనే ఉన్నాను. అయినా సరే ప్రతిసారి నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉంటున్నావు. అది మనశ్శాంతిని దూరం చేస్తుందమ్మా అని నేను కూడా నీతో చెప్తూనే ఉన్నాను. అయినా సరే ప్రతిసారి నువ్వు ఒకరి గురించి ఆలోచిస్తావు. ఒక బంధం గురించి ఆలోచిస్తావు. ఎవరో ఏదో అన్నారని ఆలోచిస్తావు. అవన్నీ పక్కన పెడితే నువ్వు కోల్పోయిన మనశ్శాంతి మళ్ళీ నీకు దక్కుతుంది. నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించకు. ఓర్చుకొని చూడు. నీ ఓర్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది. నా నామాన్ని జపించి చూడు. పక్కకు తప్పుకో. అంతా నేను చూసుకుంటాను. నీ ఓర్పుకి ఫలితాన్ని తప్పకుండా నేను అందిస్తాను కదా. ఎవరో ఏదో అన్నారని తిరిగి వారిని అనడం వల్ల ఏం ప్రయోజనం అనేది ఉండదు. నీ ఓర్పుకి ఫలితం తప్పకుండా జరుగుతుంది. ఎలాంటి ప్రయోజనము లేకుండా
నీకు తేడా లేకుండా పోతుంది, వారికి నీకు తేడా లేకుండా పోతుంది. కాబట్టే ఈ సాయి మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఈ ఆదివారం నాడుకు నీకు ఒక గొప్ప అవకాశాన్ని అయితే అందించారు బాబాగారు. నువ్వు నీలో ఉన్న భావాలను బయటపెట్టు అంతే. నీ మనసులోని కోరికలను నాతో పంచుకో. నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలన్నది నేను చూసుకుంటాను. నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి బాబాగారు ఈరోజు సందేశాన్ని అయితే ఇచ్చారండి. ఓం సాయిరామ్. ఒక్క లైక్ అయితే చేయండి. మరికొందరు సాయి భక్తులకు ఈ వీడియో అనేది చేరుతుంది. శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.